ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు నాశనం అయిపోతున్నప్పుడు ఉపయోగపడిన అభిమానం ఎక్కడైనా మేము కనపడితే పలకరించడానికో ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడానికో అది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుంది సార్ ఆలోచించండి. ఈ రోజు కూడా మీ ఆ మాత్రం అభిమానం కోసమే నేను ఆలోచిస్తే ఆయన అన్నమాట రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రాణాలు ఇస్తానన్నాడు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైతే నా ప్రాణాలు ఇస్తా అన్నాడు. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ అండి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాశనం అయిపోతారు. ఎందుకంటే రిజర్వేషన్లు, లౌకిక రాజ్యం అనే పదం, మత స్వేచ్ఛ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. దాదాపుగా భారతదేశంలో 60-70 కోట్ల మందికి నష్టం. అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో 1,50,00,000 మందికి నష్టం. 1,50,00,000 మందికి నష్టం కలిగే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇస్తే దానికి కౌంటర్ గా రాజ్యాంగబద్ధంగా మీరు అలా చేస్తే మేము మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా ఓడిస్తామండి అన్నాను. నేనన్న ఈ మాటనే తప్పు అంటున్నారు కానీ ఆయన అన్న ఆ మాట తప్పని కనీసం ఒక్కరైనా రియలైజ్ అయ్యారండి.